సార్ ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో కమెడియన్ అంటే వడివేలు. ఇప్పుడు ఇటు తెలుగులో బ్రహ్మానందం అన్నట్టుండేది. అలాంటిది ఇప్పుడు తెలుగులో సత్య, అటు యోగి బాబు ఇద్దరు రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? ఇదే కొత్త నీరు ప్రవహిస్తున్నప్పుడు పాత నీరు పోతుంది. అది హీరోలకు కూడా జరుగుతుంది ఇక్కడి నుంచి. ఒకప్పుడు ఉన్న హీరోలే ఎలా ఆడతారో చూస్తే మరి స్మార్ట్ 2 అన్నీ ఎందుకు పోతాయి? అతను చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు అది కాదు, కొత్త వరవడి విజయ్ దేవరకొండ. అతని కూడా అతను నోరు గురించి అక్కడక్కడ కొన్ని సినిమాలు పోయినాయి. కాకపోతే అందగాడు యూత్కి కావాల్సిన ఎవరో విజయ్ దేవరకొండ. తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరో కొత్తగా వచ్చాడు, నా ఉంగరాలు వేసాడు వాళ్ళ ఫాదర్, వేరే ఇంకోటి ఉంటాడు కదా విశ్వసేన్. వాళ్ళు వాళ్ళు చేస్తారు, జూబ్లీస్లో ఉంది వాళ్ళకి. సో అతను ఇంకొకరు ఎవరెవరో వచ్చారు నిలబడాలంటే ఇక్కడ పాప మంచి సినిమాలు. డైరెక్టర్ శోభన్ కొడుకు వాళ్ళందరూ వచ్చారు కదా, వర్షం డైరెక్టర్ కొడుకు ఒకడు వచ్చాడు కదా, ఆడి పేరు శోభన్ అని వస్తుంది కదా, నల్లగా ఉంటాడా. వీళ్ళందరూ కూడా కొన్ని మంచి మంచి సినిమాలు చేయాలి కదా. ఈ లోపల నెత్తిమికి వెళ్ళిపోతుంది. ₹1 2 ఆడేమైపోయాడు. ఇంకోటి కల్కి డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ సినిమా తీశాడు కదా, కరీంనగర్లో జరుగుతూ ఉంటుంది. కథ లేకుండా తీశారు సినిమా, పెద్ద హిట్ అది. అదేదో 4 కుర్రోళ్ళ మీద తీశారు కదా, మ్యాట్ కాదు పేరు మర్చిపోయాను. అది అక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత భరణి అక్కడ వీడి కోసం ఒక బట్టల షాప్ ఓపెన్ చేస్తాడు, చూసుకోరు అంటాడు. జోగిపేట్ సార్. జోగిపేట కాదు, ఇంకోటి జాతి రత్నాలు. జాతి రత్నాలు. నేను సగం చూసి ఆపేసాను. కరీంనగర్ కదా సార్ జోగిపేట్. జోగిపేట అది. జోగిపేట్ నీకోసం షాప్ పెడితే నువ్వే వెళ్ళిపోతా ఉంటాడు కదా. అందులో ఆ అబ్బాయి ఎవరో హీరో, అతను మంచి యాక్టరే, నవీన్. పోలీస్ సెట్ నవీన్. పోలీస్ తర్వాత సినిమాలో ఆడలేదా? ఆడాయి సార్. అదే అతను కూడా అలాగా వాళ్ళు అంటే మరీ డిలే చేసేస్తారు. వాళ్ళు వెంట వెంటనే చేయొచ్చు. అట్లీస్ట్ ఇయర్కి ఒక సినిమాని చేయకుండా వెళ్ళి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక 2 years 3 years అలాగా పెట్టేసి మంచి సినిమా ఎక్స్పెక్టేషన్స్ కోసం మరి ఎందుకు చేస్తారు? అదేవిధంగా అతను చూడలేదు కానీ ఆ అబ్బాయి కూడా అతను రీల్స్ బాగుంటాయి. ఎవడో హెయిర్ ఉంటుంది జోనల్గా ఎవడాడు, సిద్ధు జోనల్. అతను కూడా ఉన్నారు చాలామంది యాక్చువల్గా. వాళ్ళు కూడా మరీ మర్చిపోయే లెవెల్కి వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. అట్లీస్ట్ పెరానమ్ ఒక సంవత్సరం 2 సినిమాలు చేయొచ్చు. దట్ ఈస్ మై అడ్వైజ్ యాక్చువల్గా. వాళ్ళు ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్ గురించి వాటి గురించి ఎక్కువ రెమ్యునేషన్ అడగడం గురించి అంతా వాళ్ళే ఏం చెప్తారు, సినిమాని మంచి కాన్సెప్ట్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ టీచ్ హియర్. ఆ ట్రీట్మెంట్ అనేది ఏ జానర్లో చేస్తుంటే ఆ విధంగా చేయొచ్చు. సిద్ధు అన్న ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్లోనే నాకు బాగా నచ్చింది, గుంటూరు టాకీస్ అనే సినిమాలో చాలా బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మరి మిగతా స్లోగా హిట్ అవుతున్నాయి కదా. అదేవిధంగా కొత్త నీరు వచ్చిన తర్వాత పాత కామెడియన్స్ ఏముంది. నువ్వు ఇందాక వడివేలు అన్నావు, వడివేలు కంటే ముందు తెలివైన వాడు తమిళియన్స్కి అందరికంటే అందంగా ఉన్నవాడు వివేక్. ముందు వివేక్, అతను కామెడీ, అతను కాంట్రాక్ట్ ఇచ్చేవారు నువ్వే రాయమని. సో అతను ఒక 20 మంది రైటర్స్ని పెట్టుకుని చిన్న కాన్సెప్ట్ చేసి ప్రతి కామెడీలోనూ అతను వేసి చూసుకోండి, మీకు తమిళ అర్థమైతే డబ్బింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి సీన్లోనూ ప్రతి సినిమాలోనూ ఒక నీతి ఉంటుంది. ప్రతి కామెడీలోనూ ఒక నీతి పెడతాడు, ఊరికనే వదిలేకుండా. అటువంటిది మెయింటైన్ చేసినట్టు అతను హీరోల కంటే బాగుంటాడు. దురదృష్టవశాత్తు ఇలాగయ్యాడు. దురదృష్టమేం కదే, బోర్డు సంపాదించాడు. పాప కోవిడ్ టైంలో మంచి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ కోవిడ్ వచ్చిన అది వేసుకుంటారు కదా, టీకా చేసిన మన్నాడే పోయాడు. మరి వికటించిందో ఏమించిందో కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ అయిపోతున్న టైంలో చచ్చిపోయాడు అతను. సో ఇతను కొంచెం మాస్, ఎవరు వడివేలు మాస్ నాకు పెద్ద ఇష్టం ఉండదు. అది అక్కడక్కడ నీకు సరిగ్గా తమిళ రాక నీకు ఇష్టం లేదంటుంది మా ఆవిడ. అంటే నేను నీకంటే నువ్వు పుట్టినప్పుడు నుంచి ఉన్నాను అక్కడ నేను చెప్పాను. నాకు తెలియబడి అంటే ఐ వాజ్ ఎంజాయింగ్ ఫ్రమ్ ఓల్డ్ ఫిల్మ్ నుంచి చూస్తున్నాను. అదొక గలీజ్గా ఉంటాడు. ఆ టైప్ నాకు పెద్ద ఇష్టం ఉంటుంది. అక్కడక్కడ బాగుంటాయి. అంటే టిపికల్ స్లమ్స్ అనమాట. స్లమ్లో వచ్చాడు అటు, బట్ ఇవాళ స్లమ్స్లో వచ్చాడు. అందుకనే వాడు కట్టిన ఇంట్లో పక్కన ఏమన్నా కారు పార్కింగ్ చేస్తే వాళ్ళతో గొడవకు వెళ్తే దెబ్బ అయిపోయాడు. జైలు వెళ్తే గణేష్ మాట్లాడితే కట్ చేయమని అంతే. ఆవిడున్న 8-9 సంవత్సరాలు అక్కడ తరమరుగు అయిపోయాడు. సో అది పోవటానికి గల కారణం ఆడియన్స్ కాదు, బట్ నొక్కేశారు. అక్కడే ఉంది, మేడం చెప్పింది అంతే, ఫినిష్. అలాగే ఎంజీఆర్ చెప్తే నొక్కబడ్డ వాళ్ళు ఇంతమంది ఉన్నారు.
ఎంజిఆర్ ఆ రోజుల్లో మేము కోడంబంగం బ్రిడ్జ్ ఒకటి ఉండేది, దాని నుంచి కోడంబంగం స్టూడియోకి వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఉన్నాడు ఇప్పుడు మమ్ముట్టి మామగారు బాలాజీ అని, ఆయన ఒక పెద్ద విలనం, మలయాళం నుంచి వచ్చి మెడ్రాస్లో సెటిల్ అయిన స్టైలిష్ విలన్ బాలాజీ అంటారు. ఆయన ఎంజిఆర్ సినిమాల్లో విలన్ చేసేవాడు, అన్ని సినిమాల్లో చేసేవాడు. ఆయన కొంచెం మలయాళీస్ కదా కొంచెం స్టైలిష్గా వేరే బిజినెస్ కూడా చేసి బాగా సంపాదించాడు ప్రొడ్యూసర్గా. ఈయన ఎంజిఆర్ వెళ్తున్నాడు షూటింగ్కి, అతను అతను ఒక ప్లేమత్, ఆ రోజుల్లో ఇప్పుడు ఇన్ని కార్లు లేవు కదా, ప్లేమత్ అంటే అక్కడి నుంచి కొనుక్కు పట్టి రావాలి ఫారిన్ కంట్రీలో. ఆ ఓపెన్ ప్లేమత్లో వెళ్ళిపోతే అన్నాడట ఎంజిఆర్ని. ఆ మన్నాడు నుంచి ఆడి సినిమాలు కట్టు. సో ఇక డామినేషన్, ఆ డామినేషన్ అంటే నన్ను దాటి వెళ్ళిపోతానని చెప్పడం కోసం వాడే సరదాగా హర్షిస్తాడు కదా అని ఉంటాడు ఇలాగా, అదేందా. సో అలాగా కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరు పోతూ ఉంటుంది. కొంతమంది ఎస్టాబ్లిష్ రకరకాల కారణాల వల్ల తెరమరుగు అయిపోతూ ఉంటారు. ఈ న్యూస్ ఇప్పుడంటే సోషల్ మీడియాలో త్వరగా వస్తుంది, ఆ రోజుల్లో పేపర్లో వచ్చేది ఎంజిఆర్కి ఇలా అన్నమోడి ఇలా పోయాడని, ఆడికి అర్థం అవ్వలేదు దానికి. ఆయన ఇక్కడ రామానాయుడు లాగా అక్కడ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న సామాన్ సెకండ్ హ్యాండ్ కొని రామానాయుడు స్టూడియో పెట్టాడు, ఇదో పెద్ద జోక్. ఆయన కొడుకు పేరు సురేషే, ఈయన కొడుకు పేరు సురేషే. ఇక అదేంది ఇక్కడ రామానాయుడు దగ్గర ఉన్న ఆయన సెకండ్ హ్యాండ్, అదేవిధంగా వీళ్ళ ల్యాబ్ కూడా సెకండ్ హ్యాండే. మెడ్రాస్లో విజయ ల్యాబ్ అనే దాంట్లో ఎక్విప్మెంట్ కొనేసి రామానాయుడు ల్యాబ్ పెట్టారు, అదేందా. ఇవన్నీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఈ జనరేషన్కి అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. అలాగా వడివేలు వివేక్ అంటే అయిపోయింది. అతను వీళ్ళందరూ కూడా జనరల్గా అందరినీ సాటిస్ఫై చేయలేదు ఇండస్ట్రీ. 10 మందికి కావాలి వివేక్, 10 మందికి వడివేలు, ఎన్నో రన్నింగ్ క్యారెక్టర్ చేసి వీళ్ళు ఒకళ్ళే. అదేవిధంగా బ్రహ్మానందం కోసం వెయిట్ చేసిన రోజులు చిరంజీవి, ఆలీగాడి కోసం వెయిట్ చేసిన రోజులు ఉంటాయి. అంటే అటు 10 సినిమాలు చేస్తాడు. మీకు అర్థమైంది మీకు. ఇప్పుడు వేణుమాధవ్ ఉన్నాడు కదా జూనియర్, ఒక 10 సినిమాలు ఒకసారి చేసేవాడట. నాకు చేసి రావాలా, అన్నీ ఒప్పుకుంటారు. ఒప్పుకోపోయినా ప్రాబ్లమే పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు. మీకు అర్థమైందా. చిరంజీవి సినిమాని నో అంటున్నాడు అని వస్తుంది కదా, ఇది ఒప్పుకున్నాడు అదే ఒప్పుకున్నాడు. గొప్ప నటుడు అతను, కమెడియన్స్ అందరిలోకి భయంకర చాలా చాలా మహానటుడు ఎవరంటే జూనియర్ వేణుమాధవ్. ఎక్సలెంట్ యాక్టర్ అతను. నిన్న పెట్టాను కింద ఏదో చూసి. అలాగే బ్రహ్మానందం టైమింగ్లో మాట్లాడి సరదాగా మాట్లాడి ధర్మవరపు ఆయన కూడా తొందరగానే పోయారు, వీళ్ళందరూ తొందరగా పోయారు. ఇది ఫ్రీగా వస్తుంది వాళ్ళకి మందు. సినిమా ఫీల్డ్లో ఇది పెద్ద విషయం కాదు. స్కాచ్ బాటిల్స్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాడు, కాటన్ ఎంత ఉంటుంది, 10,000 ఉంటుంది, 10 బాటిల్స్ ఉంటాయి. నీకు అర్థమైందా. మామూలుగా వస్తుంది, అది తాగేస్తూ ఉంటారు. అంతకుముందు క్వార్టర్ రమ్ము, క్వార్టర్ తొట్టి గ్యాంగ్ బ్రాండ్లు తాగి వీళ్ళందరూ ఇవన్నీ చూసి అలా కొంచెం మెయింటైన్ చేసింది. ఇవి తాగితే పోతారా బాబు, చాలామంది పోయారు అని బ్రహ్మానందం కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటాడు. డబ్బులు వస్తే బిల్డింగ్లు కొనేసుకోవడం, అవి శోభన బొమ్మలు ఫాలో అయిపోయారు వీళ్ళందరూ, మురళీమోహన్ అని. దాని చేత ఇప్పుడు ఉన్నవాళ్ళు పర్మనెంట్ ఏం కాదు, సినిమా చేయడానికి వచ్చి అబద్ధర్మంగా కామెడీగానే అయిపోయాడు అతను. వెన్నెల కిషోర్ అన్న అబ్బాయి అతను అయిపోయింది. ఇప్పుడు ఎవరో ఇప్పుడు నువ్వు చెప్పక శ్యామ్ అని అతను ఎవరు, సత్య, బాగుంటుంది అతను కొంతకాలం బాగుంటాడు. యాక్చువల్గా టైమింగ్ ఉన్న నటుడు, మేబీ అతను కొంతకాలం రూల్ చేస్తాడు. అదేవిధంగా అక్కడ కూడా వాటి పేరు ఏం పేరు, షణ్ముఖం ఏదో పేరు ఉంది, వాడు వచ్చాడు అక్కడ తమిళ్లో వచ్చే. వాడు కొంతకాలం వేయలేడు, 10-15 కోట్లు సంపాదించుకున్నాడు, ఆడు కట్ అయిపోయాడు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కదా, సినిమా యొక్క ట్రెండే మారిపోయింది. ఒక్కొక్క సినిమా 100 కోట్లు 50 కోట్లు అలా తీయటం, ప్రతి దానికి అదే కార్ వ్యాన్లు గేర్ వ్యాన్లు చాలా హడావుడి చేయడం. ఆర్ట్ డైరెక్టర్ ఫుల్ ఒక్కొక్క సెట్కి ₹1 కోటి, 10 కోట్లు 20 కోట్లు. అంచేత ఇప్పుడు ఒక చేంజ్ ఆఫ్ ఇది అయిపోయింది. చిన్న సినిమాల్లోనూ పెద్ద సినిమాల్లోనూ కావాల్సిన వాళ్ళు ఎవరో కామెడియన్స్. సో దే విల్ కీప్ చేంజింగ్ అనమాట. వీళ్ళు కూడా పర్మనెంట్గా ఉంటారు. కాకపోతే ఆ అబ్బాయి మంచి యాక్టరే, అది మంచి యాక్టర్. ఆ టైమింగ్ మెయింటైన్ చేయగలగాలి. ఆ తర్వాత అక్కడ ఎక్కువ టైం తీసుకోకూడదు. కామెడీ యాక్చువల్ చాలా కష్టం. టైమింగ్లో మాట్లాడాలి, నవ్వు రావాలి, నవ్వు వచ్చేటట్టు వాళ్ళు రాస్తారు రైటర్స్, అది చేయగలగాలి, అది క్లిక్ అవ్వాలి జనాల్లోకి. ఫైనల్గా ఎవరు గాడ్స్, కస్టమర్స్ ఆర్ గాడ్స్ లాగా ఆడియన్స్ ఆర్ గాడ్స్. మా సినిమాల్లో ఆడియన్సే గాడ్స్. నువ్వు ఎన్నను
అందుకనే ఫ్యాన్స్ వీళ్ళకి కాపాడుతూ ఉంటారు కొంతకాలం. కాదు వీళ్ళ ఫ్యాన్స్ దాని ఫ్యాన్స్ వీళ్ళు తిట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనం పోయి మనమే తవ్వుకున్నట్టుగా అవుతుంది. అసలు అలా ఉండకూడదు. యూ మస్ట్ ఎంజాయ్, యూ మస్ట్ గివ్ సమ్. అసలు రివ్యూస్ కూడా చెప్పకూడదు. రివ్యూస్ ఇప్పుడు కూడా నేను చెప్పను. నేను చెప్పకుండా సినిమాని ఆడనివ్వండి కొంచెంసేపు, జనాలు తెలియదు కదా, 3 రోజులు కూడా ఆడనివ్వకుండా అలా ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త సినిమాలు కూడా నేను ఇందాక చెప్పే కదా, రిలీజ్ కూడా నోచుకోవట్లేదు. సింగిల్ థియేటర్లు మూసేశారు. మల్టీప్లెక్స్లో వేయాలంటే 5,000 ఇవ్వాలి పర్ డే ఒక్కొక్క దానికి, ఇంకా ఎక్కువ ఉంటుంది. అది 50,000 కలెక్ట్ చేస్తే 10,000 కలెక్ట్ చేస్తే 200 కలెక్ట్ చేస్తే ఒక్కొక్క టికెట్ తగిన రోజులు కూడా ఉన్నాయి. అదే వేరే కంట్రీలో సింగపూర్ అనుకోండి, సింగపూర్లో అయితే ఒకసారి థియేటర్ ముందు రెంట్ కట్టేయాలి, ఇక్కడ కట్టేయాలి. అక్కడ ఒకసారి మా సిస్టర్లో ఎవరో కడల్ అనే సినిమా ఉంది, కడలి అని, ఆ సినిమాకి వెళ్ళిందట. అది తమిళ్ మణిరత్నం మంచి డైరెక్టర్ కదా అని, ఒకరితో ఉందట, ఎవరు లేరన్నమాట. వీడియో పెద్ద గొప్పగా మంచి వ్యక్తిలా ప్రూవ్ చేసుకోవడం కోసం బిల్లుగా నడుచుకుంటూ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, నేను ఒక్కడనే ఉన్నాను కదా పర్వాలేదండి క్యాన్సిల్ చేయండి, ఖాళీగా ఉన్న కూడా వేస్తామని చెప్పారట. షేమ్ అయిపోయింది అక్కడికి వెళ్ళి. వీడియో పెద్ద దరహాసంలాగా వెళ్ళి నా ఒక్కదాని కోసం ఎందుకు అని చెప్పడానికి వెళ్ళింది అనమాట. వెళ్తే నువ్వు ఉన్నా లేకపోయినా వేస్తామని చెప్పాడు. అది మా కాంట్రాక్ట్ అని. ఆ ఒక్కతో చూసినాడు సినిమా అంతా. మధ్యలో ఎవడు ఇంటర్వ్యూలో ఎవడో వచ్చాడు ఒకటి బిల్లుగానే కడల్ సినిమాకి. సో ఇది ఇప్పుడు ఆ పరిస్థితి మన సింగిల్ థియేటర్కి వచ్చేసింది. ఇక్కడ వాళ్ళకి కూడా ఫుల్ రెంట్ కట్టేస్తే వాళ్ళు అలా వేస్తారు, ఉన్నా లేకపోయినా వేస్తారు. అలా కొద్ది పెద్ద పెద్ద స్టార్లు కొన్ని సెంటర్లు ఏం చేస్తారంటే ఒక 40% 20% ఫిల్ అయినా కూడా మేము అంతకుముందు వచ్చిన కలెక్షన్లో కట్ చేసి ఇచ్చేస్తామని చెప్పి థియేటర్కి అండర్స్టాండింగ్ పెట్టుకుంటారనమాట. పెట్టుకుని రన్ కోసం ఇంకొక 1 వీక్ నడపమంటారు. బన్నీ సినిమాలు, చిరంజీవి గారి అబ్బాయి సినిమాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైందా? తెర లోపలికి వెళ్తే బాగా ఆడుతుందో వెళ్తే 10 మంది ఉంటారు అనమాట. మన ఊరిన ఏర్చరబాబు తింటూ చూడవచ్చు అది సినిమాని సైలెంట్గానే. అలా కూడా జరుగుతూ ఉంటాయి. అలా కొద్ది పెద్ద పెద్ద ఎందుకు చేస్తారంటే మరి అది నష్టం కదంటే వీళ్ళ చేతిలో ఉంటుంది ఆ ఫిలిం, ఆ ఏరియా. ఒకవేళ ఇంకోటి చేతిలో పెట్టినా కూడా దాన్ని కట్ చేస్తారు. నువ్వు మాకు మొన్నటి కలెక్ట్ అయిన దాంట్లో అది కట్ చేసుకోమంటారు అనమాట. అదే ఇంకో 3వ వాడి సినిమా వీళ్ళు వేస్తారు అనుకో, ఖర్చుల కింద తీసేస్తారు. అదే ఒక డేంజర్. కొత్త వాడి సినిమాలో ఎంటర్ అయ్యి కొనకూడదు సినిమాలు. కొన్నాడంటే చాలా చాలా దెబ్బ అయిపోతాడు. థియేటర్లు ఎవరి చేతిలోనే వాళ్ళు మొత్తం వీటికి లెక్కలు రాసేస్తారు, అంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని చెప్పి. నేను ఒకటి ఇష్టపడిన అడిగాను, ఖర్చులు ఏంటని. కాఫీ బార్ సినిమాకి ఏంటి ఖర్చులు అన్నాను. అంటే హోర్డింగ్ నేనే ఇస్తాను, ఫిల్మ్ నేనే ఇస్తాను, ట్యాక్స్లు కూడా నేనే కట్టేస్తాను, తెగిన దానికి నీకు ఖర్చులు ఏంటి, పేపర్లో కూడా నేనే ఇస్తాను. ఇక్కడ డెక్కన్ క్రానికల్లో ఒక 100 యాడ్లు ఇస్తాం చిన్న ఒక్కొక్క థియేటర్ తరఫున. అంటే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే. అలాగే కన్నడలోకి వచ్చారనమాట. ఇంక ఖర్చులు ఏంటి. నేను కొత్తగా ఇప్పుడే రాజమండ్రి సర్కార్ ఎక్స్ప్రెస్ నుంచి దిగి అప్పుడు అనేవాళ్ళు మెడ్రాస్లో దిగానా నోట్లో పెట్టుకుని, ఖర్చు లేదు బొంగు లేదు, చేస్తే చేయలేదు మానే, నీకు 10% వచ్చిన కలెక్షన్ దగ్గర మా వాడు నుంచుని ఉంటాడని. అలాగే రిలీజ్ చేశాడు అరుంధతి. వీళ్ళ దగ్గర నుంచి బారి పడలేకే ఒక్కొక్క థియేటర్ దగ్గర అలా పెట్టి తీస్తేనే అతనికి లాభం వచ్చింది. క్షవరం అయితే కానీ ఏదో రాదు. శ్యామ్కి కూడా క్షవరం నాకు ఫ్రెండే, అతనికి ఆ సినిమాని అలా రిలీజ్ చేశాడు. అంజలి కొట్టిన దెబ్బ ఇందులో వచ్చేసింది. అంజలి పోయాడు కదా మరి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సినిమాది. అందరు పిల్లలకు అమ్మాయిలు పెద్దలు అయిపోయారు. మామూలుగానే ఆడపిల్లలు పెద్ద తొందరగా ఫాస్ట్గా అయిపోతారు కదా, ఆ విధంగా వాళ్ళకి కంటిన్యూటీ కూడా లేదు. చిరంజీవి గారు ఒకటే అలా ఉన్నాడు దుడ్డుగాను అని, ఎప్పుడు ఒకలా ఉంటాడు కాబట్టి. మిగతా వాళ్ళు అందరూ పెరిగిపోయారు. ఆయన ఏమైనా ఏంటి, ఆయన తొందరగానే చేసుకోమన్నాడు. మరోటికి ఒక పళ్ళ నచ్చదు. అలాగని అతను డైరెక్ట్ చేయడు, డైరెక్టర్లు మారుస్తాడు. కానీ అమ్మవారు సినిమా ఉంది, మన 5 మార్చి ఫైనల్కి కోట రామకృష్ణ పెట్టాడు. కోట రామకృష్ణ అక్కడ మేధావని కదా, అక్కడ ఈయన చెప్తున్నట్టు కరెక్ట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్నవాడు కదా, 100 సినిమాలు తీశాడు. ఈ సీన్ ఎందుకు తీస్తున్నామని తెలిసిన విచక్షణ ఉన్న మంచి డైరెక్టర్ అతను. కొత్తగా ఎంటర్ అయ్యి కూడా శ్యామ్ ఎలాగడితే అలా చేస్తాడు. ఇతనికి ప్రొడ్యూసర్గా ఉన్నా కూడా డైరెక్షన్లో బాగా తెలియటం వలన, ఆడియన్స్ ఎలా కావాలో తెలుసుకోవడం వలన ఆడ తీసింది నచ్చదు అతనికి. అలాగే అమ్మవారిని 3 4 మార్చాడు. తర్వాత ఫైనల్కి కోట రామకృష్ణ. సో ఇవి ఎలాగ వస్తూనే ఉంటాయి. మనం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళు పోవడం, పాత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బల్ల తెరమరుగు అయిపోవడం. అంటే సినిమా ఫ్లాప్ అయిపోతే ఒక హీరోయిన్ పాడైపోతాం. ఎందుకు పాడైపోతుంది,
ఆ అమ్మాయి పొరపాటు కాదు కదా, మీరు ఎలా యాక్ట్ చేయమంటే అలా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి బాగోలేదని కొంచెం హీరో మీద గంటరు ముందు, దాని తర్వాత హీరో మీద గంటుతారు. హిట్ అయితే మట్టుకు మా సంస్థకి హిట్ అయింది అంటారు, ఫ్లాప్ అయితే మట్టుకు బికాజ్ ఆఫ్ ద డైరెక్టర్ పోయిందంటారు. చిన్నగా ఒక విషయం. ఒక్కసారి హీరోయిన్ మీద గంటేస్తుంటారు. అలాగే ఎంతమంది హీరోయిన్ పైకి వచ్చారు. అదేదో రేష్మికాన్ని అమ్మాయి సాధారణంగా ఉంటుంది, పెద్ద శరీర సౌష్టం చూడగానే అనిపించే అంత అంతంగా ఉండదు. అదేంటంటే క్లిక్ అయింది సినిమా, క్లిక్ అయిపోయింది. దాని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసింది. పెళ్ళి గడిది గుడ్డ అందనమాట, వచ్చేసింది అనమాట. అడిగి టాటా చెప్పేసి సినిమాలకు వెళ్ళిపోయింది. అంత గొప్ప అందగతే ఏం కాదు అమ్మాయి. షీ నాట్ దట్ బ్యూటిఫుల్ కదా. బ్యూటిఫుల్ అనగానే ఇంకా చాలామంది ఉన్నారు. ఆ అమ్మాయికి హిట్ లేవు. బ్యూటిఫుల్ అని అనుకున్న అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరు ఈ శ్రీలీల వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డౌన్ అయిపోయింది. ఒక అమ్మాయి ఉండేది కదా, పేర్లు మర్చిపోతున్నాను. సాయి పల్లవి ఎప్పుడు కూడా ఒరిజినల్లే. ఎక్సలెంట్ డాన్సర్ అది. ఆ అమ్మాయి కాదు, నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి అన్ని సినిమాల్లో చేస్తూ అమ్మాయిని పెట్టి తీస్తారు ఈ శ్రీలీల ఎంటర్ అవడం తోటి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంత ఓన్లీ డ్యాన్స్, ఒక వ్యాంపిష్ లాగా అయిపోయింది ఈ అమ్మాయి. హీరోయిన్ లాగా నిరూపించుకునే సినిమాలు చేయాలి శ్రీలీల, లేదా దెబ్బ అయిపోతావు. నేను అలాగే చూస్తారు. సమంత ఒక డ్యాన్స్ ఎప్పుడు చేసింది, చాలా సినిమాలు హిట్ అయిన తర్వాత ఒక సినిమా వాళ్ళ డైరెక్టరే, రంగస్థలం డైరెక్టర్ అడిగేగా చేసింది, సెన్సేషనల్ హిట్ అయింది. దాంట్లో సక్సెస్ ఉంది అమ్మాయిలో. అలాగే నువ్వు ప్రతి సినిమాలోనూ గుంటూరు కారం లేకపోతే బెజవాడ అల్లం అట్లా తీసావనుకో, తీస్తే అటువంటి దాంట్లో ఏంటో డైలాగులు ఏంటి, ఏంటమ్మా అసలు తెల్లగా ఉంటాం, అలాగా గొడుగు తీసుకో, గులాబ్ పువ్వు మరి అంత ఈస్ట్ గోదావరి భాష అనమాట, తల్ల పెట్టుకో అంటాడనమాట. ఏంటిది, ఏంటో సీన్లు ఏంటో దరిద్రంగా రాశాడు ఆవిడ. ఆ పెద్ద బాటకల మాంత్రికుడు బొంగు అంటారు కదా, చెత్తగా ఉన్నాయి. ఆ సినిమా పోవడం కారణం అదే. ఏంటి ఆ సీన్లు ఏంటంటే అసలు ఈ సినిమా చూడలేదు, ఎన్ని రీల్స్లో వచ్చినాయి. ఆ అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది, అదే ఇచ్చింది చేస్తుంది. సో ఇటువంటి వాళ్ళు చేసుకుంటా పోతే ఆ అమ్మాయి కూడా గ్రాఫ్ పడిపోయింది ఇప్పుడు. ఇటువంటి తింగర సినిమాలు చేస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. దొరికింది కదా అని చెప్పేసి తింగర చేయించేసి మాట్లాడితే ఇక్కడ చూపించి, అది ఇక్కడ చూపిస్తే దానికి సెపరేట్ షార్ట్. నేను అన్ని గమనిస్తాను అనమాట. సో దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. బెడ్రూమ్లో ఫస్ట్ స్టార్ట్ చేసుకునే దగ్గర భగవద్గీత చదువుకుని, తర్వాత ఏమో పూజ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుని, ఇక్కడ చేయకూడదు, బెడ్రూమ్లో అది చేయకూడదు. నువ్వు బెడ్రూమ్లో రొమాంటిక్ చేయాలి, పూజ చేసుకున్నప్పుడు పక్కన కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు వెనకాల పట్టుకుంటాడు. అది శృంగారం పేట రేగిపోతే అలా ఉంటుంది. సో అటువంటి సీన్లు ఎందుకు తీయకూడదు, తీసిన తర్వాత అర్థం అవుద్ది. ఇప్పుడు అలాగే అయిపోయింది ఆ అమ్మాయి శ్రీలీల పని. శ్రీలీల షూట్ అయిపోయిన యాక్టర్ అంటే కొంచెం ఉందా, చేయొచ్చు సరదాగా, వయసు చిన్నపిల్లే కాబట్టి మంచి నాటీగా ఉండే క్యారెక్టర్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద సబ్జెక్ట్. గుంటూరు గారం, బెజవాడ అల్లం, రాజమండ్రి రంకు ఎలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.